సార్ మీరు ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు. మీరు ఇండియాలో ఉన్నప్పుడు యుద్ధం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, యుద్ధం ప్రభావము పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేశాం. మీరు ఇప్పుడు ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళారు, చాలా కష్టంగా వెళ్ళారు, కష్టంతో వెళ్ళారు. ఇరాన్ ఏమో యుద్ధానికి ముగింపు పలుకుతాం, ఎండ్ కార్డ్ పెడతాం తప్పితే దెర్ విల్ బి నో కామాస్ అండ్ నో రెస్ట్ జోన్స్ అంటోంది. ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. వీటన్నింటిపైన మీ అనాలిసిస్ చెప్పబోయే ముందు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ద డైలీ న్యూస్ వ్యూయర్స్ ఆల్సో. ఎంత కష్టపడి వెళ్ళారు, ఎంత ఇబ్బందులు పడ్డారు, ఏంటి అనేటువంటిది కూడా ప్లీజ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇప్పుడు. యాక్చువల్గా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఇండియాలోనే ఉన్నాను. సరే నేను బయలుదేరదామని అనుకునే టైంలో యాక్చువల్లీ వార్ స్టార్ట్ అయింది. వార్ స్టార్ట్ అయితే ఇంకా దానికి ఎందుకంటే టికెట్ రౌండ్ ట్రిప్ టికెట్ త్రూ దుబాయ్ ఉండే, బేసికల్ గా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఉండే. సో ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో వాళ్ళ మేజర్ ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ లో కువైట్, అబుదాబి, దుబాయ్ అండ్ ఖతార్, ఈ ఏరియాస్లలో వాళ్ళ డ్రోన్ అటాక్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే 3 ప్లేసెస్ మీద అటాక్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఎయిర్పోర్ట్ లో, రెండవది ఏంటంటే బిజినెస్ ఏరియాస్ లో, మూడు ఏంటంటే ఏదైనా ఒక లొకేషన్ చూజ్ చేసుకొని ఆయిల్ రిఫైనరీస్, అంటే అక్కడ ఉన్న ఆ కంట్రీలో ఉన్న ఆయిల్ రిఫైనరీస్, ఏదైతే గ్యాస్ రిలేటెడ్ అంటే ఎక్కడైతే ఉందో ఈ 3 ఏరియాలను వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, ఇది ఇరాన్. సో అందులో భాగంగా చేయడం అంటే ఎయిర్పోర్ట్ లో మేజర్ దానిపైన జనాల దగ్గర వేయట్లేదు, ఓపెన్ స్పేస్ లో వేస్తున్నాడు. వేసి చెప్పడానికి ఏంటంటే మేము మీ దగ్గర అంటే వీ కెన్ అటాక్ ద ఎయిర్పోర్ట్ అని. సో ఏమవుతుంది, జనాల్లో ఫియర్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయాలని. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో ఏ కొనకేసినా కూడా బాంబే కదా అక్కడ. సో లాంచర్ వస్తుంది కదా. సో దీని మీద ఏంటంటే జనాలని వాళ్ళ బిజినెస్ బాగా జరగొద్దని. గ్యాస్ దగ్గర వేస్తే గ్యాస్ లో పనిచేయరు, గ్యాస్ సిస్టమ్ అంతా పోతుంది. తర్వాత బిజినెస్ అంటే ఇవన్నీ టిపికల్ గా బిజినెస్ ఏరియాస్ ఉంటాయి కదా, గల్ఫ్ ఏరియాలో కానీ దుబాయ్ ఏరియా కానీ, ఫ్రీ జోన్స్ ఉంటాయి కువైట్ లో కానివ్వండి, అబుదాబిలో కానీ, వేరెవర్ అంటే ఇట్స్ గ్లోబల్ మార్కెట్. ఇఫ్ యూ లుక్ ఎట్ దుబాయ్ మార్కెట్ ఇస్ గ్లోబల్. సో అక్కడ కూడా చేస్తున్నారు. సో ఏమైపోయింది, వాళ్ళు ఎయిర్ స్పేస్ క్లోజ్ చేశారు. ఈ గల్ఫ్ కంట్రీస్ ఏం చేశాయంటే ఎప్పుడు ఓపెన్ చేస్తాయో ఎప్పుడు క్లోజ్ చేస్తాయో తెలియదు. సో ఫస్ట్ 2 వీక్స్ అయితే చాలా సీరియస్ గా ఉండే కాబట్టి క్లోజ్ చేశాయి. సో అందులో మేము 2 వీక్స్ తర్వాత మళ్ళీ షెడ్యూల్ చేసాము మన ట్రావెల్. తర్వాత మళ్ళీ అప్పుడు ఎయిర్ స్పేస్ మళ్ళీ క్లోజ్ చేశారు. అంటే ఆ రోజు ముందు రోజు ఒక డ్రోన్ అటాక్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ చేసాము, మళ్ళీ ఒక వీక్. సో మళ్ళీ వీక్ తర్వాత కూడా మాకు డే బిఫోర్ వరకు కూడా తెలియదు అసలు వెళ్తామా వెళ్ళమా. సో దాని మీద కొంచెం ఇబ్బందిగా ఉండే, అంటే కమ్యూనికేషన్ మేము టెక్స్ట్ చేస్తాము, అంటే ఎయిర్ స్పేస్ ఓపెన్ అయితే చేస్తాము, లేదంటే మళ్ళీ సేమ్ థింగ్. తర్వాత హైదరాబాద్ టు దుబాయ్, దుబాయ్ టు వాషింగ్టన్ డీసీ. సో అందులో భాగంగా హైదరాబాద్ టు దుబాయ్ ఫ్లైట్ మేము ఎక్కే ఫ్లైట్ లో చూస్తే యూజువల్గా ఎట్లుంటుంది అంటే ఫ్లైట్ లో ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్, ఎకానమీ. సో ఇందులో ఈ ఫ్లైట్ 777-300 అన్నట్టు బోయింగ్. సో ఫస్ట్ క్లాస్ 14 సీట్స్ ఉంటాయి, 0 ప్యాసింజర్. బిజినెస్ క్లాస్ 42 సీట్స్ ఉంటాయి, 3 ప్యాసింజర్స్, నేను మా వైఫ్ ఇంకొకతను. అంటే ఫియర్ ఫ్యాక్టర్ ఎంత క్రియేట్ అయిపోయిందంటే అసలు అవసరం, మేమంటే అమెరికా వస్తున్నాం కాబట్టి మేము దుబాయ్కి వెళ్ళాం. అంటే బికాస్ దుబాయ్ డెస్టినేషన్ నుంచి మళ్ళీ అమెరికా, దుబాయ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళట్లేదు. అంటే ఎక్స్క్లూజివ్ గా దుబాయ్కి వెళ్ళి టూరిజంకి వెళ్ళి షాపింగ్ చేసి అట్లా అంతకుముందు ఎట్లా అయితే ఫ్లోటింగ్ పాపులేషన్ ఉందో, సో ఎకానమీలో అటు ఇటుగా వాళ్ళు కూడా ఎకానమీ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా టిపికల్ గా వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు, అంటే ఇక్కడ ట్రాన్సిట్ అయ్యే వాళ్ళు తప్ప దుబాయ్లో దిగే వాళ్ళు లేరు. అంటే దిగి అక్కడే ఉండి 4 రోజులు 5 రోజులు ఉండేవాళ్ళు కాదు. సో మేము ట్రాన్సిట్ లో భాగంగా మాకు ఒక 12 అవర్స్ దుబాయ్ లో స్టే చేయాల్సి వచ్చింది. మాకు జేడబ్ల్యూ మ్యారియట్ ఇచ్చారు. సో ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేను మనం ట్రావెల్ కార్ లో లిమోలో వెళ్తే ఆ లిమోలో కూడా వెళ్ళే డ్రైవర్ తో కూడా నేను మాట్లాడాను. అంటే ఏం జరుగుతుంది, వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్. ఐ థింక్ దట్ లిమో డ్రైవర్ ఇస్ ఫ్రమ్ నేపాల్, హిస్ నేమ్ ఇస్ సంతోష్ బేసికల్ గా. సో మాట్లాడుతున్న క్రమంలో ఏమనిపిస్తుంది, ఎలా జరుగుతుంది ఈ అటాక్లు అంటుంటారు, మీడియా వాళ్ళు చూపిస్తున్నారు కదా, హౌ ఫార్ ఇస్ రియాలిటీ అన్నట్టు మేము అడిగాము. అంటే ఈ 3 ఏరియాలలో అయితే బాంబులు పడ్డది నిజమే. తర్వాత ఏంటంటే బేసికల్ గా వాళ్ళు ఫియర్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయడానికి, నాట్ టు డెస్ట్రాయ్ దట్ కంట్రీ ఆర్ నాట్ టు డిమాలిష్ దిస్ థింగ్స్ కానీ, బట్ టు క్రియేట్ అ ఫియర్ ఫ్యాక్టర్ నాట్ టు డూ ద బిజినెస్ విత్ అమెరికా. సో అమెరికన్ లైన్ లో కాకుండా అమెరికాకు మీరు ప్రెషర్ గ్రూప్ ఉండాలి, అమెరికాకు మీరు అలైన్ కావద్దు అనేది వాళ్ళ ఉద్దేశం, ఏది ఇరాన్ది. దుబాయ్ లో కూడా వెళ్ళాను నేను. ఐ థింక్ ఐ వెంట్ టు షాపింగ్ మాల్ టు సీ దట్ హౌ ఇస్ గోయింగ్ ఆన్. సో షాపింగ్ మాల్ లో దుబాయ్ మాల్ ఇస్ ద వెరీ పాపులర్ మాల్. బేసికల్ గా దుబాయ్ మాల్ అంటే అసలు జనాలు ఇసుక వస్తే రాలనంత జనం మంది ఉంటారు అందులో. టిపికల్ గా వరల్డ్ విల్ కమ్ టు దుబాయ్ టు డూ ద బిజినెస్ షాపింగ్. సో అన్ని కంట్రీస్ నుంచి వస్తారు, అన్ని ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు కదా అక్కడ. అసలు నేను వెంట్ టు ద స్టోర్, నేను అన్నాడు ఇవాళ యు ఆర్ ద ఫస్ట్ కస్టమర్ అని చెప్పారు వాళ్ళు. సో అంటే చెప్పని అడిగాను ఏంటి వాట్ ఇస్ హ్యాపెనింగ్ అంటే, ఏం లేదండి ఫియర్ ఫ్యాక్టర్ బాగుంది ఇక్కడ, మా దగ్గరకు వచ్చేటోళ్ళు అంతా టూరిస్టులు కదా,
టూరిజం బేస్డ్ మీద వచ్చి షాపింగ్ చేస్తారు తప్ప ఇక్కడే వచ్చి ఉండరు కదా. ఈ లోకల్లో ఎందుకు ఏదో టైంలో వచ్చి షాపింగ్ చేస్తారు, అది ఏదైనా ఈ సీజన్ లో చేస్తారు. అంటే మనలో ఉంటే రంజాన్ అది ఇదే టైంలో చేస్తారు కానీ రమదాన్ టైంలో రెగ్యులర్గా వచ్చి షాపింగ్ ఏం చేయరు. రెగ్యులర్గా వచ్చే వాళ్ళంతా బయట కంట్రీస్ నుంచి రావాలా అంటే షాపింగ్ వాళ్ళు. సో అని చెప్పి దెర్ వాజ్ నాట్ మచ్ హ్యాపెనింగ్ ఇన్ ద మాల్ ఆల్సో, వెరీ క్వైట్. ఎయిర్పోర్ట్, దుబాయ్ ఎయిర్పోర్ట్ లైక్ డెడ్ ఎయిర్పోర్ట్ లాగా, అక్కడ ఎవ్వరు లేరు, జనమే లేరు. అక్కడక్కడ కొంచెం కొంచెం జనం. అంటే ఒకప్పుడు నేను దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా చూసాం కదా, ఈ లాస్ట్ 28 years లో ట్రావెల్ చేశాను కాబట్టి. సో ఎంత రష్ ఉన్న దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా క్వైట్, ప్లెజెంట్. సో ఇమిగ్రేషన్ కూడా ఒకప్పుడు 30 minutes అయ్యింటే ఇక్కడ 2 నిమిషాలు అయింది ఇమిగ్రేషన్. అంటే ఎగ్జాంపుల్, దేర్ ఆర్ నాట్ మెనీ పీపుల్. దెన్ అగైన్ ఫ్రమ్ దుబాయ్ కూడా అంటే వాళ్ళు కూడా ఎవరైతే డ్రైవర్లు కానీ వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. మా జాబులు కూడా వెళ్ళట్లేదు, మేము ఇండియాకి వెళ్ళిపోదాము, పాకిస్తాన్కి వెళ్ళిపోదాము, నేపాల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నామని చెప్పారు నేను మాట్లాడిన వాళ్ళతోని. ఎందుకంటే పేరెంట్స్ ఫ్యామిలీ అంతా వాళ్ళ వాళ్ళ హోమ్ కంట్రీలో ఉన్నారు, వీళ్ళు ఓన్లీ ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నారు. సో అది కూడా చాలా మంది వెళ్ళిపోయినారు, ఇంకా మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మాకు మా ఎంప్లాయ్మెంట్ కూడా లేకుండా ఉంటుంది. ఎందుకంటే నాట్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ టు దుబాయ్ ఆ టైంలో. సో ఇంకా కన్ఫ్యూజన్ జోన్లోనే ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ నేను వెంట్ బ్యాక్ టు ఎయిర్పోర్ట్ అండ్ ఫ్రమ్ దేర్ టు మళ్ళీ యుఎస్ వస్తున్న దుబాయ్ టు వాషింగ్టన్ డీసీ ఫ్లైట్ కూడా నాట్ మెనీ పీపుల్ దేర్. ఏదో మ్యాండేటరీ ట్రావెల్ కదా, మస్ట్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు తప్ప అందరేం రావట్లేదు. అంటే దే ఆర్ నాట్ యూజింగ్ దిస్ ఎయిర్ ట్రావెల్ టు గో టు కంట్రీస్. అంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటే బాగుంటుంది, ఎందుకు వెళ్ళడం అన్న మైండ్ సెట్ తోనే ఉన్నారు. సో ఎస్పెషల్లీ ఇక్కడ మీకు తెలుసు ఎంత డైనమిక్ గా ఒక రోజు ట్రంప్ ఒకటి మాట్లాడతాడు, మళ్ళీ తెల్లారి చేంజ్ చేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం ఇంకోటి మాట్లాడతాడు. సో ఈ కన్వర్జేషన్ లో why these Trump statements are changing day by day? అంటే ఐ మీన్ ఇరాన్ దిగి రావట్లేదు, అది క్లియర్ గా కనిపిస్తోంది. అమెరికా ఎక్కడ తలంచుకున్నట్లు కనిపించకూడదు అనే పంతంతో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారా? వాట్స్ దట్ గోయింగ్ టు హ్యాపెన్ సార్? అంటే బేసికల్ ఎలా ఉంటుందంటే అమెరికా ఇప్పుడు ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ తో వెళ్తుంది. ట్రంప్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ ఉంటుంది. అంటే విత్ ఇన్ ద కంట్రీలో కూడా డిపార్ట్మెంట్స్ చాలా స్ట్రాటజీగానే వెళ్తాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి రకంగానే వెళ్తారు. అంటే ఏదైనా జరిగితే ఇవి నిర్ణయాలు కూడా తీసుకునేటప్పుడు కూడా, కానీ ది టోన్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ట్రంప్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్. సో మొన్న ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇక్కడ మొన్న ఇద్దరు దొరికారు కదా, దొరికితే మేము వాళ్ళని చేంజ్ చేయడానికి కోసం మేము జనాలు ఎంతమంది వాడారని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్ పక్కన ఉన్న వాళ్ళ ఆర్మీ చీఫ్ అడుగుతా ఆయన ఏమంటారు, సారీ ఐ కెనాట్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ ద కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అని ప్రెసిడెంట్ లైవ్ గానే చెప్తుంటాడు వీడియో. సో దట్స్ ద పబ్లిక్, అది కూడా అనదర్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. సో అప్పుడు ఈయన నో వీ డోంట్ వాంట్ షేర్, కానీ బట్ కొంతమంది అయితే వెళ్ళి చేశారు కదా అని ఈ షేరింగ్ అన్నట్టు. అంటే ద కన్వర్జేషన్ ఇస్ బీయింగ్ ఎ ప్రెసిడెంట్, హీ డోంట్ హ్యావ్ టు షేర్ దట్ ఇన్ఫర్మేషన్. బట్ ఈయన ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ పొలిటీషియన్, ఈజ్ ఏ shrewd బిజినెస్ మ్యాన్. మేము ఇక్కడ ఏమంటాం అంటే క్రుక్కుడ్ పొలిటీషియన్, ష్రూడ్ బిజినెస్ మ్యాన్ అంటాం అన్నట్టు. సో ఈయన ఏంటంటే చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటాడు అన్నట్టు. యాక్చువల్ గా కొన్ని లాంగ్వేజ్లు మాట్లాడదు. మొన్న ఏం చెప్పాడు, నేను ఇరాన్ నాగరికతనే లేకుండా చేసేస్తాను అన్నాడు. దట్ వాజ్ ద వెరీ బిగ్ న్యూస్ ఫర్ ద హోల్ వరల్డ్. అంటే ఇప్పుడు మనం అనుకున్న వాళ్ళు ఇరాన్ వాళ్ళు కంట్రీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా. సో బిఫోర్ యూజ్ దట్ లాంగ్వేజ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ కదా ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కానీ. సో అది అంటే ఆ టోన్ లాంగ్వేజ్ ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడు అమెరికన్ ప్రెసిడెన్షియల్. ఇంతకుముందు వాళ్ళు మాట్లాడలేకపోయినారు, బట్ ఈయన మాత్రం ఈజ్ ఓపెన్ బ్లంట్ గా మాట్లాడుతుంటాడు. దాన్ని మనం హౌ యూ టేకప్ ఇస్ మ్యాటర్. బట్ ఆయన మాట్లాడినంత సీరియస్నెస్ గా యాక్షన్స్ ఏమి ఉండవు. యాక్షన్స్ తీసుకునేటప్పుడు అమెరికా యాజ్ ఆ కంట్రీ డిసిషన్ తీసుకుంటుంది, ఒక ట్రంప్ ఒక్కడే తీసుకోరు. సో బికాజ్ ఇట్ హ్యాస్ టు ఇన్వాల్వ్ లాట్ ఆఫ్ డ్యూ డిలిజెన్స్, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఊరికే ఏదో చేసినాం అటాక్ చేసిన వాళ్ళు కాకుండా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే టైం బయింగ్ టెక్నిక్స్ అంటారు దీన్ని. టైం కూడా వీళ్ళు పంపిస్తున్న ఏదైతే ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ కూడా అరేంజ్ చేస్తుంటే కూడా టైం కావాలనుకోండి, ఆ టైం కోసం కూడా వీళ్ళు బయింగ్ టెక్నిక్స్ అన్నట్టు ఇది కూడా. సో చెప్తారు, తర్వాత వీళ్ళే స్ట్రాటజీ చేస్తారు, చాలా డిలే చేసినట్టు చేస్తారు, సీజ్ ఫైర్ చేసినట్టు చేస్తారు. ఇదంతా స్ట్రాటజీ, ప్లాన్ ఏ, ప్లాన్ బి. మళ్ళీ మేము కూడా ఆపామని చెప్పడానికి. ప్లస్ కన్వర్జేషన్ అంటే మనకు ఏమైతే ఇది నవ్వులాట లాగా ఉంటది. ఏంటి మార్నింగ్ ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం అంటే దిస్ కమ్స్ అండర్ వార్ స్ట్రాటజీ అంటారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది ఇప్పుడు. ఇంతకుముందు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, ఇమిగ్రేషన్, కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్, కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్, ఇవన్నీ సిబిపిలు, ఐస్లు, సివిలియన్స్ కోసము ఏదైతే ట్రావెలర్స్ కోసం ఎట్లా ఉంటుందో ఈ సిమిలర్ లైన్లో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు అదేంటంటే ఇట్ విల్ ఓవర్సీ ఆల్ ద వార్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. సో ఏమేమి జరుగుతుంది, ఏంటి అప్డేట్స్ అనేది.
సో ఆ లైన్లోనే ఎక్కువ జరుగుతుంది. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ ఎండ్ ఆఫ్ ద డే వార్ ఈజ్ నాట్ అన్ ఇన్వైటబుల్ యాక్ట్. సో వార్ అనేది ఎవరికి కూడా మంచిది కాదు. అంటే ఇట్ ఈస్ అమెరికా ఆర్ ఇరాన్ ఆర్ గ్లోబల్, ఎవరికి కూడా మన అందరి పౌరులకి ఇది వార్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. వీ హ్యావ్ టు హ్యావ్ ఎ డైలాగ్. ఇట్స్ బైలాటరల్ ఆర్ ట్రైలాటరల్, ఎట్లయితే వీలైతే అట్లా మనం డైలాగ్తో యూ హ్యావ్ అ గుడ్ డైలాగ్, ఫైండ్ అ గుడ్ సొల్యూషన్స్. అంటే ఇప్పుడు మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళది, అంటే గ్లోబల్ ఐడియాలజీ ఉన్న వాళ్ళది అయితే యూ టాక్ ఫర్ ద సొల్యూషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మళ్ళీ యుద్ధం గనక దురదృష్టవశాత్తు ముందుకు వెళ్తే దాని రీపర్కషన్స్ ఎలా ఉంటాయి, అండ్ బై ద సేమ్ వే ఇండియన్స్ తీరు గనక ఇలాగే ఉంటే దాని రీపర్కషన్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ మార్పు వస్తే ఆ మార్పుపై కూడా ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ ఫర్ ద జాయినింగ్ అట్ ద డిబేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.